మహిళా రిజర్వేషన్ బిల్, డీలిమిటేషన్ బిల్లులో ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టారు? మహిళా రిజర్వేషన్ బిల్లుని సమర్థించి మిగతా బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషంగా మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. మహిళా బిల్లుకి సమర్థిస్తా, డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తామంటున్నారు ప్రతిపక్షాలు. అసలు డీలిమిటేషన్ బిల్స్ ఏంటి? వాటి వల్ల ప్రజలకు జరిగే మేలేంటి? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అసలు ఆల్రెడీ ఆమోదం పొందింది. 2023లోనే అటు లోక్సభలో ఆమోదం, రాజ్యసభలో ఆమోదం. 2024 ఎన్నికల్లో అమలుకు అక్కడ ప్రతిబంధకం. అంటే టైం సరిపోలేదు. అభ్యర్థుల ఎంపిక, అసలు సీట్లు ఖరారు ఇదంతా అయ్యేది కాదని రేపటికి వచ్చే ఎన్నికల నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు. అంటే 2029 ఎన్నికలకి మహిళల యొక్క రిజర్వేషన్ అమలు చేయాలనేది అప్పుడు మోడీ 2.0. ఇప్పుడు ఈ మోడీ 3.0 ఏంటి? అటు అమలుని తెలియజేస్తూనే రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుంది అంటూనే ఇప్పుడు ఇవి తీసుకొచ్చారు. ఏది? పునర్విభజన బిల్లు. నియోజకవర్గాల పునర్విభజన చేసి అప్పుడు మహిళా రిజర్వేషన్ కనుక అమలు చేస్తే నీకు కరెక్ట్గా సరిపోతుంది. ప్రతిపక్షం అనేది ఏంటి? పునర్విభజన పక్కన పెట్టండి, మహిళా రిజర్వేషను ఇప్పుడున్న 542కే చెయ్యండి అంటూ వాళ్ళ అవకాశాలకి గండి కొట్టే ప్రయత్నం. వాళ్ళకి ఇబ్బంది ఉంది సార్ దానివల్ల. వాళ్ళు అనేది ఏంటి? జనాభా ప్రాతిపదికన చేయండి పునర్విభజన. 2011 లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సెన్సస్. అంటే జనాభా ప్రాతిపదిక అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అయితే లాస్ అవుతుందిగా. మొత్తం దక్షిణాదికి అన్యాయం అని ఇప్పుడు అదే ఇక్కడ రగులుతోంది. గతంలో కూడా ఒక ఏడాదిన్నర క్రితం రేవంత్ రెడ్డి పెద్ద మీటింగ్ కూడా పెట్టించాడు. స్టాలిన్ వీళ్ళందరూ ఇండియా కూటమి ముఖ్యమంత్రులంతా దీనివల్ల మాకు అన్యాయం జరుగుద్ది, మేము ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిన రాష్ట్రాలు ఇవి. అప్పుడు కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకి ప్రోత్సాహకాలు ఇచ్చి కుటుంబ నియంత్రణని మరి అడాప్ట్ చేసుకోమన్న దీంట్లో దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేశాయి. అక్కడ జనాభా మరి తగ్గిన నేపథ్యంలో మీరు నియోజకవర్గాలు తగ్గిస్తే ఎలా? ఫ్యామిలీ ప్లానింగ్ పాటించని ఉత్తరప్రదేశ్ లేకపోతే బీహారు, ఆ ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఆ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం అనేది అన్యాయం అంటూ గత 2-3 ఏళ్లుగా నడుస్తున్నది. ఇది ఒక పెద్ద రగులుతోంది. దీన్ని అధిగమించడం కోసం మోడీ ప్రభుత్వం మధ్య మార్గంగా ఏం చెప్పింది? అసలు సెన్సస్ అనేది వద్దు, అది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడున్న రాష్ట్రాల నైష్పత్తిక వాటా ప్రకారం ఇప్పుడు ఏ రాష్ట్రాలకి ఎంత ప్రాతినిధ్యం ఉందో ఆ ప్రాతినిధ్యంపై 50% ఆ ప్రైజ్ అంది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. ఒకవేళ దీనివల్ల నష్టం అని కనుక మీరు అనుకుంటే ఇప్పుడు నడుస్తున్నది నష్టమే. సేమ్ అదే నిష్పత్తి కదా. 542 సీట్లలో ఏ వాటా మీ రాష్ట్రానికి ఉందో రేపు పొద్దున పెరిగిన 850 సీట్లలో కూడా మీ వాటా అదే ఉంటుంది. అంతేగా. ఇంకా మీకు ఏ నష్టం జరుగుద్ది? కాకపోతే ఏంటి? ఒక మొండిగా, ఒక మూర్ఖంగా వాళ్ళు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా దీని నుంచి రాజకీయ లాభం పొందే ప్రయత్నం. రేపటి ఎన్నికల్లో ఇదొక రెచ్చగొట్టే అంశంగా మార్చాలన్న వాళ్ళ కుట్ర ఆలోచన. ఇప్పుడు స్టాలిన్ తమిళనాడు ఏం చేస్తున్నాడు? ఆయన నిన్నేమో బిల్లు తగలబెట్టించాడు, ఇవాళేమో నల్ల జెండాలు ఎగరేయమంటున్నాడు. అసలు ఈరోజు సభకి వాళ్ళు నల్ల షర్ట్లు వేసుకుని వచ్చారు. ఆ తేజస్వి సూర్య అందుకే అతను దుమ్మెత్తిపోసాడు. మీరు వినే ఉంటారు ఆయన ప్రసంగం. అసలు చెలరేగిపోయాడు, అసలు దుమ్ము దులిపాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు రేపు పొద్దున అసలు అతను మోడీ క్యాబినెట్ ఎక్స్పాండ్ అయితే అతనే మంత్రేమో, బాగా మాట్లాడాడు, క్యాబినెట్ మినిస్టర్ అయిపోతాడేమో. అంటే ఒకటి ఇక్కడ వాయిస్ స్పష్టంగా అతను ఏమని చెప్పాడు? రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మోడల్ని దుమ్మెత్తిపోసాడు, నగ్నంగా నిలబెట్టాడు. అదొక ఫూలిష్ మోడల్ అన్నాడు, ఒక ఇల్లాజికల్ మోడల్ అన్నాడు. అసలు మీరేంటంటే జిఎస్డిపి ప్రాతిపదికన సీట్లు పెంచాలనడం. ఇంతవరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇన్నేళ్ళు అవుతుంది, 80 ఏళ్ళు, ఇప్పుడు మరి 90 ఏళ్ళు. అసలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని ఇది రేవంత్ ఇచ్చిన ఈ మోడల్ ఇవాళ అతను అదే ఏది లోక్సభలో గాలి తీశాడు. ఒక రకంగా రాహుల్ గాంధీని అడిగాడు, ఏంటి మీ స్టాండ్ ఇదేనా? కాంగ్రెస్ పార్టీ ఏంటి జిఎస్డిపి ప్రకారమే కోరుకుంటోందా? ఇదేంటి? ఇది ఆదాయం అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ సంవత్సరం మీ రాష్ట్రం ఉండొచ్చు, వచ్చే సంవత్సరం గుజరాత్ రావచ్చు, దానికి ఎక్కువ సీట్లు ఇద్దామా? అంటే జిఎస్డిపిలో ఉన్న ఆసిలేషన్ దాన్ని బట్టి సీట్లు కూడా మారుతుండాలా అంటూ. ఇప్పుడు ఇది డబ్బుతో ఓటేంటి? 1 నేషన్
వన్ ఓట్ అనేది మన పాలసీ కదా అంటూ అతను అన్నది ఒకటే మాట, ముఖేష్ అంబానీకి ఎన్ని ఓట్లు ఇద్దామని చెప్పి అన్నాడు. 1,00,000 ఓట్లు ఇవ్వాలి మీరు మాట్లాడదని బట్టి అన్నాడుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక ఓటు, ముఖేష్ అంబానీకి 1,00,000 ఓట్లు ఇవ్వమంటారా అన్నట్టుగా అది ఒక ఫూలిష్ మోడల్ అయితే స్టాలిన్ను కూడా దుమ్ము దులిపాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు వ్యతిరేకించేదంటూ అసలు ఏమన్నా ఒక లాజిక్ రీజన్ ఉండాలిగా. ఇప్పుడు ఉన్న మీకు తమిళనాడు ఎన్ని సీట్లు ఉన్నాయో చక్కగా 50% పెరుగుతాయి, కేరళ 20 సీట్లు ఉన్నాయి 30 అవుతాయి, ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉన్నాయి 37 38 అవుతున్నాయి. వాళ్ళు ఏ రకంగా పెంచుకుంటారండి? వాళ్ళు అడిగేది ఏంటి? జనాభా ప్రాతిపదికన పంచాలనేది ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలు కోరుకుంటారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఆయన మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడతాడు అసలు? ఇప్పుడు కర్ర ఇరగదు పాము సాగదు. దీని గురించి ఏమీ దాల్చకుండా బీజేపీ మహిళా సీఎంలు ఎంతమంది అంటున్నారు. డైవర్ట్ చేయటం అన్నీ. ఇప్పుడు ఎన్ని పాలిత రాష్ట్రాల్లో మీరు మహిళా ముఖ్యమంత్రులను పెట్టింది బీజేపీ, లేకపోతే ఇప్పుడు ఢిల్లీకి పెట్టింది మహిళా సీఎం. అసలు ఆమె మాట చెల్లుబాటు అవుతుందా? ఏదేదో ఆయన మాట్లాడాడు. మహిళా రిజర్వేషన్లు ఈ 30 ఏళ్లుగా అమలు కాకుండా అడ్డుకుంది మీ పార్టీ కాదు, వాళ్ళే ఫస్ట్ నుంచి. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమ్మక్కై ఒక మేల్ డామినేషన్, ఏది ఒక పురుషాధిక్యత చూపిస్తూ ఇది ఎప్పుడు అవ్వాల్సింది దేవేగౌడ, లేకపోతే అసలు వాజ్పేయి. ఆయన 3 సార్లు తేవాలని చూశారు వాజ్పేయి మహిళా 3 రిజర్వేషన్. సార్లు వీళ్ళిద్దరే అడ్డుకున్నారు అప్పట్లో. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు. 10 ఏళ్లలో ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ రాజ్యసభ ఆమోదం పొందింది, లోక్సభలో పెండింగ్ పెట్టారు. అక్కడ అడ్డుకున్నారు వీళ్ళే, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్. అంటే 30 ఏళ్లుగా మహిళలు ఎదురు చూడాలా 33% రిజర్వేషన్ కోసం. మొత్తానికి ఆ బిల్లు ఏదో అవుతుంది. రేపొద్దున శుక్రవారం ఓటింగ్, లక్ష్మీవారం. రేపు ఓటింగ్. ఇవాళ మహిళలు మరి వాళ్ళే గెలుస్తారా? రేపు వాళ్ళ యొక్క ఆకాంక్ష నెరవేరుతుందా? దీనివల్ల ఏమవుతుందంటే ఒక 13 మంది మహిళా ఎంపీలు వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి, పెరుగుతారు, దేశవ్యాప్తంగా పెరుగుతారు. 9 మంది ఎంపీలు మహిళా ఎంపీలు ఇక్కడ వస్తారు. ఎక్కడ? తెలంగాణ నుంచి. ఒక 60 ఎమ్మెల్యేలు మహిళలు తెలంగాణలో, ఒక 87-88 ఎమ్మెల్యేలు మహిళలు మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? సరే, ఇప్పుడు అసలు సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇలా కొనసాగితే ఏమవుతుంది అంటే ఇక్కడ మరి మనం చూస్తున్నాం ఒక్కొక్క నియోజకవర్గంలో మరి విపరీతంగా ఓటింగ్ ఉంది. ఒక నియోజకవర్గంలో 3,63,000 ఓట్లు ఉన్నాయి, ఒక నియోజకవర్గంలో 1,63,000 ఓట్లు ఉన్నాయి అసెంబ్లీ. అదే మల్కాజ్గిరి పార్లమెంట్. అసలు దేశంలోనే మల్కాజ్గిరి పార్లమెంటు పెద్ద పార్లమెంట్. అన్ని లక్షల ఓట్లు ఒక పార్లమెంట్లో ఉంటాయి, 15 లక్షల ఓట్లు. శేర్లింగంపల్లి అసెంబ్లీ. ఇప్పుడు అదంతా కూడా అనీవెన్గా ఉన్నది. ఏది? ఇప్పుడు ఒక నియోజకవర్గం అసెంబ్లీ అంటే దానికి ఒక 1,50,000 1,63,000 ఓట్లు ఉండాలి సగటున అని ఒకటి తీసుకున్నారు. కొంచెం 10,000 అటు ఇటుగా. అంతేగాని ఒకే అసెంబ్లీలో ఇప్పుడు శేర్లింగంపల్లి అసెంబ్లీని ఒక 4 అసెంబ్లీలు చేయొచ్చు. కాకపోతే 2 లక్షల లిమిటేషన్ పెట్టుకుని 2 లక్షల జనాభా ఒక నియోజకవర్గం చేసుకున్నా బాగానే ఉంటుందిగా. అదే ఇప్పుడు కసరత్తు. దానికే ఈ కసరత్తు అన్నమాట. ముందు సీట్ల సంఖ్య ఖరారైతే ఆ తర్వాత జాగ్రఫికల్గా ఏది భౌగోళిక విభజన ఆ కమిషన్ చూసుకుంటుంది. ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చినటువంటి బిల్లుల్లో ఆ 3 అది 2వ బిల్లు. మొదటి బిల్లు ఏమో రాజ్యాంగ సవరణ, దానికి 2/3 మెజారిటీ ఉండాలి. దీనికి ఏం అవసరం లేదు. ఈ మిగతా 2 బిల్లులు ఏంటి? ఆ కమిషన్ ఏర్పాటు, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలలో డీలిమిటేషన్. ఇది మామూలుగా మెజారిటీతోనే ఆమోదం పొందుతాయి. ఆ 2/3 మెజారిటీ అంశంలోనే ఇవాళ మరి ఇంత టెన్షను, ఇంత ఆసక్తి నడుస్తోంది. మనం చూసాము ఈరోజు ఈ చర్చ కోసం కూడా ఓటింగ్ పట్టుబట్టారు. అసదుద్దీన్ అడిగాడు, ఇది ఫెడరల్ స్ట్రక్చర్పై దాడి అంటాడు. ఏది ఫెడరల్ స్ట్రక్చర్? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఉంది, చర్చ జరుగుతూ ఉంటే మహిళా బిల్ వల్ల ఆయనకి ఇబ్బంది ఉంది. అంటే ఏది సమాఖ్యపై దాడి? ఇక్కడ రాష్ట్రాల అధికారాలు పెంచే చర్యే తప్ప ఇది రాష్ట్రాల అధికారాలను ఏమన్నా కోతేసే చర్య? ప్రాతినిధ్యం పెంచుతున్నారు. దీనివల్ల ఏంటి? ఇంకా ప్రజలకు దగ్గర అవుతుంది పాలన, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఓటింగ్ జరిగింది, చర్చ పెట్టాలా వద్దా అన్న ఓటింగ్లో 436 మంది హాజరయ్యారు, 251 మంది మద్దతు చెప్పారు, ఓకే. 185 మంది వ్యతిరేకించారు, నో. అదే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఒక 86 మంది అబ్సెంట్, గైర్ హాజరయ్యారు. ఈ 86 మంది గైర్ హాజరు
ఆ జాబితాలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు ఎక్కడ పాల్గొన్నట్టు లేరుగా. ఇప్పుడు మీరు నలుగురు లోక్సభలో ఏం చేస్తున్నారు? మీ స్టాండ్ ఏంటి? కనపడలేదు సార్ వాళ్ళు నలుగురు వయసు. ఏడుగురు రాజ్యసభలో ఎక్కడున్నారు? అడ్రస్ లేరా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు? ఇదేంటిది? ఇది ముందు నుయ్య, ముందు నువ్వు ఇవాళ గొయ్యిలాగా ఉంది. ఇప్పుడు పునర్విభజన గొయ్య. అటు నుయ్యిలో పడతాడా, ఇటు గొయ్యిలో పడతాడా తెలియక అట్లా మధ్యలో ఉన్నాడా గోడ మీద పిల్లిలాగా. అదే ఒక స్టాండ్, ఒక పాలసీ, ఒక సిద్ధాంతం, ఒక విధానం ఏమీ లేదా. రెచ్చగొట్టడం, విద్వేషాలు పెంచడం, చిచ్చు పెట్టడం, చలిగాచుకోవడం, ఇవేనా? సాయంకాలం పారిపోవడం. ఎక్కడున్నాడు? యలహంకలో ఉన్నాడా? యలహంకలో బ్యాగులు సర్దుకుంటున్నాడు సార్. హైదరాబాద్ వచ్చేస్తారు. లోటస్ పాయింట్గా లోటస్ పాయింట్ షిఫ్ట్ అవుతున్నారంట. అంటే ఒకటి ఇక్కడ ప్రజల్లో చర్చ కాదు, సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే, ఆ క్యాడర్లోనే, ఆ లీడర్స్లోనే చర్చ. మనం ఎక్కడున్నాం? మన పార్టీ ఎక్కడుంది? ఈ జెండా ఎందుకు మొయ్యాలి? ఒక స్టాండ్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, విధానం లేదు. ఎందుకు పోరాడుతున్నామో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి అది. అసెంబ్లీకి పోడు, కౌన్సిల్కి పోతానంటాడు. అదే పని చేయి అక్కడ కూడా. లోక్సభలో సపోర్ట్ చేయి, రాజ్యసభలో వ్యతిరేకించు. అది నీకు అలవాటే కదా. రేపొద్దున ఓటింగ్ అనుకో, ఓటింగ్ టైం అయిపోయినాక విప్పు, అటు విప్పు ఇచ్చినాడు అవుతావు, మీ వాళ్ళు ఓటేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదొక రాజకీయ పార్టీయే కాదు. ఏది? అది ఊరికే ఒక సమూహం. ఏంటి? ఒక రౌడీలు, గుండాలు, లిమిటెడ్ కంపెనీలా పెట్టుకున్నాడండి. ఒక అరాచక శక్తుల ఒక సమూహమే తప్ప అదొక రాజకీయ పార్టీ కాదని అతనే చెప్పుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం చర్చ సాగుతోంది, పార్లమెంటులో ఇంత వేడి పుడుతోంది, నువ్వు పోయి పడుకుంటావా? అది అసలు పార్టీయే కాదని వాళ్ళ ప్రజల్లో చర్చ. మహిళా బిల్ డీలిమిటేషన్పై మనతో అనేక విషయాలు పంచుకున్న డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.